యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతటిని పంపివేసెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. యాకోబు అన్నాయన ఎవరు? ఈ ఇశ్రాయేలీలందరికీ తండ్రి. ఆ రాత్రి ఏమైందనంటే, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అతని గెలవకుండా చూచి తొడ మీద అతను కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అను. ఆయన పేరేమని అడుగుగా యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివు గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినది. కానీ విశ్వాసులందరికీ ఒక విషయం తెలుసండి, ఏంటనంటే దేవుని ముఖము చూస్తే ప్రాణం దక్కదు అనే విషయం తెలుసండి. కానీ పొరబడిన కొన్ని విషయాలు ఉన్నాయండి. నేను దేవుణ్ణి చూచాను అని అంటున్నాడు. అప్పుడు పరిశుద్ధ గ్రంథం ఎక్కడో ఒక దగ్గర దాన్ని క్లియర్ చేసేస్తుందండి. హోషే గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం, అతడు దూతతో పోరాడి జయముందెను. ఎవరితో పోరాడాడంటండి? దూతతో పోరాడాడు, దేవునితో పోరాడలే. అప్పుడు మనకు పరిశుద్ధ గ్రంథం క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఆయన దేవుని చూచాను అనుకుంటున్నాడు, కానీ ఎవరితో పోరాడాడు అంటే దూతతో పోరాడెను. అంటే ఈ విషయంలో ఒకవేళ బైబిల్ని చదువుతున్న మనము, విద్యార్థులమైన మనము ఏం చేస్తామనంటే, దేవుడు కనబడ్డాని చెప్తున్నారు, మరి యాకోబు ఆ రాత్రి దేవుణ్ణి చూడడమేంటి, ఏకంగా దేవుడితో ఫైటింగే చేశాడు అని అనుకునే అవకాశం ఉంది కదండి. అప్పుడు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందనంటే, నాయన అతను పోరాడింది ఎవరితోనంటే దూతతో పోరాడి గెలిచెను అన్నాడు.